నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జరిపిన సమావేశంలో చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేశారు. వికసిత భారత్ 2047 లక్ష్యంగా ఒక రోడ్ మ్యాప్ను సీఎంల ముందు ఉంచారు. త్రాగునీరు, మౌలిక సదుపాయాలు, ఇంధన భద్రత, పెట్టుబడులు ఇలా ఒక్కటేంటి దాదాపు అన్ని రంగాల్లోనూ రాష్ట్రాలు ఎలా సహకరించుకోవాలో ఆయన వివరించారు. దీనంతటిని చూస్తుంటే చంద్రబాబు గతంలో హైదరాబాద్ను విజన్ 2020 పేరిట ఎలా డెవలప్ చేశారో గుర్తుకొస్తోంది. ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు ప్రతిపాదించిన సూచనలేంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక ఆలోచనను సమాజం ముందుకు తెచ్చినప్పుడు దాన్ని ఆ క్షణంలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆ ఆలోచనే ఒక విప్లవంగా మారినప్పుడు దాని వెనుక ఉన్న దూరదృష్టి ఏంటో అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం, ఆయన దూరదృష్టి సరిగ్గా ఇలాగే ఉంటాయి. 3 దశాబ్దాల క్రిందట హైదరాబాద్ను ఒక ఐటీ హబ్గా మార్చాలని ఆయన కలలు కన్నారు. సైబరాబాద్ నిర్మాణం చేపట్టినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అక్కడ ఏముంది, ఉట్టి కొండలు, గుట్టలు, రాళ్లు మాత్రమే, అక్కడేం ఐటీ వస్తుంది అని చాలామంది విమర్శలు చేశారు. కానీ ఆయనకు ఆ రాళ్లలో భవిష్యత్తు స్పష్టంగా కనిపించింది. దానికి తగ్గట్టుగానే సైబరాబాద్ రూపుదిద్దుకుంది, హైటెక్ సిటీ నిలబడింది. ఆ రోజు ఆయన వేసిన బలమైన పునాది వల్లనే ఇవాళ విస్తరిస్తున్న హైదరాబాద్లో కనీసం ట్రాఫిక్ సమస్యలను అధిగమించేలా విశాలమైన ఔటర్ రింగ్ రోడ్లు, మౌలిక సదుపాయాలు సమకూరాయి. అది ఆయన దూరదృష్టికి పక్కా నిదర్శనం. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక బలమైన విజన్తో ఆయన ముందుకొచ్చారు. ఇటీవల జరిగిన 31వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం కేవలం ఒక పొలిటికల్ స్పీచ్లా కాకుండా భారతదేశ అభివృద్ధికి ఒక దిక్సూచిలా సాగింది. దేశంతో పాటు మన దక్షిణాది రాష్ట్రాలు రాబోయే కాలంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలో వివరిస్తూ ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ను ఆయన సమర్పించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొన్ని కీలకమైన పెండింగ్ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఆయన మాటలు కేవలం ఒక రాష్ట్ర ప్రయోజనాలకే పరిమితం కాకుండా దేశం మొత్తం పురోగమించేలా ఒక పెద్ద దిశానిర్దేశం చేశారు. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి అభివృద్ధి కోసం ఆయన ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ప్రతిపాదించారు. కేంద్రం, రాష్ట్రాలు, అలాగే ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రం, వీటి మధ్య ఉండే విభేదాలు, పట్టింపులు అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడవని ఆయన స్పష్టం చేశారు. ఒకరిపై ఒకరు నమ్మకంతో నిరంతర సంప్రదింపులు జరుపుకుంటూ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు అడుగు వేస్తేనే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని సూచించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతుల కోసం రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడడంలో తప్పు లేదు. కానీ ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి తప్ప శత్రుత్వంగా మారకూడదని ఆయన చెప్పారు. కొన్ని కీలకమైన రంగాలు, ప్రాజెక్టులలో దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, అప్పుడే అందరికీ మేలు జరుగుతుందని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక శక్తిని విశ్లేషిస్తూ చంద్రబాబు ఒక కీలకమైన విజన్ను ఆవిష్కరించారు. ప్రస్తుతం దేశ జీడిపిలో దక్షిణాది రాష్ట్రాల వాటా దాదాపు 31% ఉంది. ఈ బలాన్ని మరింతగా ఉపయోగించుకొని 2047 నాటికి దక్షిణాది రాష్ట్రాలు ఏకంగా $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికోసం అమరావతి, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలను అత్యంత బలమైన, వేగవంతమైన రవాణా వ్యవస్థలతో అనుసంధానం చేయవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అలాగే దక్షిణాది రాష్ట్రాలు అన్నింటినీ కలిపి ఒక ఉమ్మడి లాజిస్టిక్స్ వ్యవస్థను, డ్రై పోర్టుల నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని సూచించారు. సముద్ర తీరం లేని ప్రాంతాలను పోర్టులతో కలిపితే సరుకు రవాణా సమయం భారీగా తగ్గిపోతుంది, ఎగుమతులు పెరుగుతాయి. దాంతో మన తయారీ రంగం అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడడానికి వీలవుతుంది. మన ప్రాంతంలో ఎప్పుడూ ఉండే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చంద్రబాబు నీటి అనుసంధాన ప్రక్రియను ప్రతిపాదించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ద్వారా దాదాపు 500 టీఎంసీలకు పైగా మిగులు వరద నీటిని కృష్ణా, పెన్నా నదుల మీదుగా కావేరీ బేసిన్కు తరలించాలని ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీటి భద్రత కల్పించేలా ఈ ఉమ్మడి ప్రాజెక్టును చేపట్టాలని కోరారు. నీటితో పాటు ఇంధన భద్రత కోసం జాతీయ పవర్ గ్రిడ్ను దక్షిణాది రాష్ట్రాలలో మరింత బలంగా అనుసంధానించాలని సూచించారు. ఒక రాష్ట్రంలో విద్యుత్ మిగిలి ఉంటే మరొక రాష్ట్రంలో ఉన్న అవసరాన్ని తీర్చేలా సమర్థవంతమైన విద్యుత్ మార్పిడి వ్యవస్థ ఉండాలని చెప్పారు. వీటితో పాటుగా
దక్షిణాదిలోని ప్రముఖ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు, నైపుణ్య అభివృద్ధి సంస్థలను ఒకే త్రాటిపైకి తెస్తూ ఒక ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి ఆధ్యాత్మిక పర్యటన సర్క్యూట్ అనే కాన్సెప్టును చంద్రబాబు ముందుకు తెచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, బౌద్ధ క్షేత్రాలు, సముద్ర తీరాలు, ప్రకృతి అందాలను అనుసంధానిస్తూ ఒక ఉమ్మడి హెరిటేజ్ స్పిరిచువల్ టూరిజం సర్క్యూట్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫిర్యాదులు చేసుకోవడం కాకుండా పరిష్కారాల దిశగా ఆలోచించడమే అసలైన రాజనీతి అంటూ ఆయన ఈ సమావేశంలో నిరూపించారు. రాష్ట్రాల మధ్య ఉండే పోటీని సంయుక్త శక్తిగా మారుస్తూ ప్రాంతీయ అభివృద్ధికి ఒక సరికొత్త రూపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు విడివిడిగా ఎంత విజయం సాధించినా అంతా కలిసికట్టుగా పనిచేస్తేనే భారతదేశ భవిష్యత్తును సరికొత్తగా నిర్దేశించగలమని ఆయన చెప్పిన తీరు సమావేశానికి హాజరైన ఇతర దక్షిణాది ముఖ్యమంత్రులను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన ఆలోచనలు, ప్రతిపాదనలపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసల వర్షం కురిపించారు. దూరదృష్టితో ఆలోచించడం, రాబోయే 25 ఏళ్ల అవసరాలను ఈనాడే అంచనా వేసి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించడం చంద్రబాబు స్టైల్. ఆ రోజు హైటెక్ సిటీ నిర్మించిన దూరదృష్టి ఈరోజు 2047 నాటికి దక్షిణాదిని $10 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా మార్చాలనే ఆయన సంకల్పంలో స్పష్టంగా కనిపిస్తోంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.